బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన భారీ సైబర్ మోసం కేసులను పోలీసులు ఛేదించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి 26.50 లక్షలు కాజేసిన కేసును విశాఖపట్నానికి చెందిన 3 సైబర్ నేరస్తులు అరెస్ట్ చేసి వారి మీద నుంచి 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను చీరాల సబ్ డివిజన్ అధికారి ఎండి మే మీడియాకు వెల్లడించారు. ఎక్కువగా మంచి ఉద్యోగస్తులు, మంచి ర్యాంకులో పొంది మంచి ర్యాంకులో రిటైర్ అయిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు మోసపోతూ ఉన్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా, పోలీసు ద్వారా, ఇతర అనేక ఛానల్స్ ద్వారా, అనేక వేస్ ద్వారా మనం డిజిటల్ అరెస్ట్ గురించి బాగా అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. కానీ కొంతమంది ఈ భయంతో అరెస్ట్ చేస్తామనగానే భయంతో సైలెంట్గా కామ్గా ఉండిపోయి వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతా ఆ డబ్బులు, తాము సంపాదించిన డబ్బులన్నిటిని కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత మోసపోయినట్టు గ్రహించి పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుని రావడం జరుగుతుంది. ఈలోపు ఆ అకౌంట్లలో వేసిన డబ్బులు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. పోలీసులో ఎక్కడా కానీ డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. దీని మీద భయపడకుండా ఇలాంటి కాల్స్ ఏమైనా వస్తూ ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి తగిన సహాయం సహకారాలు పొందండి. అట్లాగే 1930 దానికి కాల్ చేసినా కానీ వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు. వచ్చింది 14 లక్షలు. మనం 14 లక్షల మీదే చేసాం. ఒక లేయర్ అనమాట ఇది. ఇంకా 2 లేయర్లు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే 26,50,000 బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కాగానే ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒకవైపు కొంత డబ్బు, ఒకవైపు కొంత డబ్బు వెళ్ళింది. దీంట్లో బాంబే, ఢిల్లీకి సంబంధించినవి ఉన్నాయి. అవి వెరిఫై చేస్తే పెద్ద సరైన ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వైజాగ్ ఏరియాకి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ని పట్టుకుని ఈ మొత్తం టీం అంతా ఈ దొంగల్ని కానీ వాళ్ళని కానీ మొత్తం మనం ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయడం జరిగింది. అట్లాగే తర్వాత ఆ 2 లేయర్స్కి సంబంధించి వాటికి కూడా మన టీం ఇంకా ఎఫర్ట్ పెడతా ఉన్నాం.